హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నీట్ ఇష్యూ 2024 మీద సుప్రీంకోర్టులో హీరింగ్ జరిగింది. అందరూ ఈరోజు ఫైనల్ జడ్జిమెంట్ వస్తుందని వెయిట్ చేశారు. నేను కూడా వెయిట్ చేశాను, కానీ పోస్ట్ పోన్ అయింది. ఫస్ట్ టైం ఈ నీట్ కేస్ హీరింగ్లో ఈ రోజు మాత్రమే నాకు ఎలాంటి సబ్జెక్ట్ లేకుండా డే మొత్తం అయిపోయిందేమో అనిపించింది. లాస్ట్లో ఆ ఫిజిక్స్ క్వశ్చన్ ఏదైతే ఉందో దాని మీద గనక ఇష్యూ లేకపోతే నిజానికి ఈ రోజు అంతలా ఏమీ జరగలేదు. సో కొంచెం టైం వేస్ట్ ఏమో అనిపించింది అనమాట. ఆల్రెడీ ఫస్ట్ సెషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించి వీడియో చేశాను, కానీ ఈ పర్టికులర్ వీడియోలో మళ్ళీ చెప్తాను సుప్రీంకోర్టులో ఏం జరిగింది, రీనీట్ మీద ఎలాంటివి జరిగాయి, యాక్చువల్గా రీనీట్ ఉంటుందా లేదా, అండ్ లాస్ట్లో ఫిజిక్స్ క్వశ్చన్ మీద ఏం డెసిషన్ తీసుకున్నారు. ఒకవేళ ఫిజిక్స్ క్వశ్చన్ మీద గనక డెసిషన్ మారితే ఎంటైర్ ఇండియాలో ఉన్న నీట్ యూజీ 2024 రిజల్ట్స్ అనేది మళ్ళీ మారుతుంది. షాకింగ్ ఏంటంటే సీట్ వస్తుంది అనుకున్న వాళ్ళకు సీటు పోవచ్చు, సీట్ రాదు అనుకున్న వాళ్ళకు సీట్ రావచ్చు. సో అదేంటి అనేది క్లియర్గా చెప్తా. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. మీరు కూడా లైవ్లో చూస్తే నేను ఏమైనా పాయింట్స్ మిస్ అయిన అనుకోండి కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయడానికి అయితే ట్రై చేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నేను చెప్పే ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా నేను ఆల్మోస్ట్ మార్నింగ్ 10:30 నుంచి 4 వరకు లైవ్లో ఉన్నాను. సో ఆల్మోస్ట్ 7 అవర్స్ 8 అవర్స్ లైవ్లో ఉండి మన ఛానల్లో లైవ్ చేశాను. కాబట్టి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఎవరైనా నాతో పర్సనల్గా మాట్లాడాలనుకుంటే 7893947228 అనే నా నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ వాట్సాప్లో డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ నెంబర్ని వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకేనా? సో పాయింట్స్ వైజ్ మాట్లాడుకుంటే ఈరోజు స్టార్టింగే పిటిషనర్ సైడ్ నుంచి వాదనలు విన్నారు. సో పిటిషనర్ సైడ్ నుంచి వాళ్ళు మాట్లాడాల్సింది ఏంటి, ఏదైతే మనకు ఎన్టీఏ ఇచ్చిన డాటా ఉందో ఆ డాటా మీద ఎక్కువగా మాట్లాడాల్సింది, ఆర్గ్యూ చేయాల్సింది. సో వాళ్ళు ఫస్టే తప్పించుకున్నారు. డాటా ఎన్టీఏ కరెక్ట్ ఇవ్వలేదు, ఈవెన్ రూల్ నెంబర్లు ఇవ్వలేదు, అండ్ ర్యాంకులు ఇవ్వలేదు, పీడిఎఫ్ ఫార్మాట్లో ఇచ్చింది, 4751 సెంటర్లలో ఇచ్చింది అని చెప్తూ ఎక్కడికి వెళ్ళిపోయారంటే ఆ పేపర్ లీక్ కేసు అండ్ ఎంఎన్ఓపి కేసు అండ్ క్యూఆర్ఎస్టీ అంటే రెండు సెట్ల పేపర్లు ఇచ్చారు కదా, కేసు డాటా నుంచి కన్వర్ట్ అయిపోయి కొత్త ఇష్యూలోకి వెళ్ళిపోయింది. ఆ కొత్త ఇష్యూ ఏంటి, ఎంఎన్ఓపి క్యూఆర్ఎస్టీ. దేశం మొత్తం క్యూఆర్ఎస్టీ పేపర్ రాస్తే కొన్ని సెంటర్లు 8-9 సెంటర్ల దేశం మొత్తం మీద ఎంఎన్ఓపి పేపర్ రాశారు. అది తెలంగాణలో, తెలుగు రాష్ట్రాల్లో మన తెలంగాణలో తెలంగాణలో ఒక సెంటర్లో అయితే ఎంఎన్ఓపి పేపర్ని అయితే రాయడం జరిగింది. సో వీళ్ళకి సంబంధించిన ఆర్గ్యుమెంట్ జరిగింది. దానికి సంబంధించి సిజేఐ గారు అడిగారు ఎన్టీఏ తరఫున, అట్లా ఎట్లా ఇచ్చారు, ఒకవేళ అలా ఇస్తే వాళ్ళకేనా గ్రేస్ మార్క్స్ కలిపింది, మరి గ్రేస్ మార్క్స్ కలిపిన వాళ్ళకి కంప్లీట్ గా ఫుల్ క్యూఆర్ఎస్టీ పేపర్ ఇచ్చారా, అందరు రాసిందే ఇచ్చారా, ఈ టైం ల్యాబ్స్ ఏంటి, ఇవన్నిటి గురించి అడిగారు. అంత పెద్ద డిస్కషన్ ఏం కాదు. ఎందుకు అంటే ఈ డిస్కషన్ అనేది ఎప్పుడో అయిపోయింది. ఈ పేపర్ ఇచ్చుడు, ఎస్బీఐ పేపర్ అని, కెనరా బ్యాంక్ పేపర్ అని, ఇది కంప్లీట్ అయిపోయింది. సో కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒకనొక స్టేజ్ లో సిజేఐ గారే ఇనిషియేషన్ తీసుకొని, సిజేఐ గారు పక్కన ఉన్న లాయర్ కూడా ఆయన అంటే జడ్జి గారు కూడా ఏంటంటే ఆయన కూడా పిటిషన్ సైడ్ అడిగారు. ఇప్పుడు ఏదైతే ఉందో నీట్ ఎగ్జామినేషన్ క్యాన్సిల్ చేయండి అంటున్నారు కరెక్టే, కానీ క్యాన్సిల్ చేయాలి అంటే వైడ్ స్ప్రెడ్ అయినట్టు కావాలి మనకు. ఓకేనా? పేపర్ లీక్ అయింది, ఓకే, అది 4th రోజు ఈవినింగ్ అయిందా లేకపోతే 5th రోజు మార్నింగ్ అయిందా, ఆ పార్ట్నర్ వరకే ఉందా, ఇంకెక్కడికి వెళ్ళిందనే సిబిఐ రిపోర్ట్ ఉంది. సో ఆ పర్టికులర్ సెంటర్స్ వరకే అది అక్కడికి వెళ్ళినట్టుంది. అయితే దేశం మొత్తం ఎగ్జామినేషన్ ని క్యాన్సిల్ చేయాలి అంటే వైడ్ స్ప్రెడ్ అయినట్టు, పేపర్ లీక్ అనేది వైడ్ స్ప్రెడ్ అయినట్టు మీ దగ్గర ఏమైనా ప్రూఫ్ ఉందా అని 1కి 10 సార్లు అడిగారు. ఓకేనా? పదే అడిగితే ఏం లేదు, సిస్టమ్ ఫెయిల్యూర్ అంటే ఎన్టీఏ తప్పు చేసింది, ఎగ్జామినేషన్ కరెక్ట్ గా కండక్ట్ చేయలేదు, పేపర్లు ఇవ్వడం డిస్ట్రిబ్యూట్ చేయడం కరెక్ట్ గా చేయలేదు, సో రిజల్ట్స్ కరెక్ట్ గా ఇవ్వలేదు, సో ఆయన పేపర్ ఒక దగ్గర లీక్ అయింది, ఇది ఎంతవరకు లీక్ అయిందో తెలియదు. సో కాబట్టి క్రెడిబిలిటీ అంటే ఎగ్జామినేషన్ సంబంధించిన క్రెడిబిలిటీ పోతుంది మనం ఇదే ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తే, అందుకే ఎగ్జామినేషన్ క్యాన్సిల్ చేయాలి అని అన్నప్పుడు సో లంచ్ తర్వాత దీని గురించి మాట్లాడుకుందాం అని వదిలేశారు. అక్కడే అర్థమైపోయింది, హాఫ్ ఆఫ్ ద పీరియడ్ అప్పుడే మనకు అర్థమైపోయింది ఏంటంటే సిజేఐ గారి దగ్గర ఆన్సర్ ఉంది, పేపర్ వైడ్ స్ప్రెడ్ అవ్వలేదు కాబట్టి ఎగ్జామినేషన్ క్యాన్సిల్ చేయడం కుదరదు అన్నట్టే మాట్లాడారు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ సిస్టమ్ ఫెయిల్యూర్ అనేది ఈ ఎగ్జామినేషన్సే కాదు చాలా ఎగ్జామినేషన్లు కూడా జరుగుతుంది అన్నట్టు చెప్పారు. మేబీ ఎన్టీఏకి సంబంధించి ఏమైనా మార్పులు చేసుకోవాలి అండ్ గవర్నమెంట్ ఎలాంటి డెసిషన్ తీసుకోవాలని చెప్తారేమో. నీట్ ఎగ్జామినేషన్ క్యాన్సిల్ చేయరు కానీ ఇన్ ఫ్యూచర్ లో ఎలాంటి డెసిషన్ తీసుకోవాలని చెప్తారేమో. ఓకేనా? సో అది కట్ చేస్తే మనకి సెకండ్ హాఫ్ అంటే ఆఫ్టర్నూన్ సెషన్ లో మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ అదే పాయింట్, సిస్టమ్ ఫెయిల్యూర్. ఒకటి పేపర్ లీక్ అవడానికి మీ దగ్గర ఆప్షన్స్ ఏంటి అంటే
వాళ్ళు చెప్పేది ఏంటంటే ఒకటి ఎన్టీఏ కరెక్ట్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయలేదు, అండ్ ఎస్బీఐ పేపరు అండ్ కెనరా బ్యాంక్ పేపరు, అది ఆటో రిక్షా వాళ్ళ ఈ రిక్షా వాళ్ళని తీసుకెళ్లడం లాంటివని, అండ్ పాట్నా పేపర్ లీక్ అని. ఒకవేళ ఇదే ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తే ఎగ్జామ్ యొక్క క్రెడిబిలిటీ పోతుంది. ఇవేనా ఇంకేమన్నా ఉన్నాయా వైడ్ స్ప్రెడ్ అయిందంటే తిప్పి తిప్పి ఇవే చెప్తా ఉన్నారు. సిస్టమ్ ఫెయిల్యూర్ అయింది, సిస్టమ్ లో అంటే కంప్లీట్ గా ఎన్టీఏ కండక్ట్ చేయడం ఫెయిల్యూర్ అయింది. సో ఈ పాయింట్స్ మాత్రమే రేజ్ చేశారు. ఈ పాయింట్స్ తర్వాత మిగతా కేసెస్ ఉన్నాయి కదా, కొన్ని కేసెస్ ఉన్నాయి, దీనికి అటాచ్మెంట్ కేసెస్ ఉన్నాయి కదా, వాళ్ళకి సంబంధించిన వాళ్ళని కూడా విన్నారు. ఒక ఇద్దరు ముగ్గురు వచ్చేసరికి ఇంకొక లాయర్ ఏం చెప్పిండంటే, సరే ఎంతవరకు స్ప్రెడ్ అయిందో నాకు తెలియదు, అండ్ ఎవరెవరికి వెళ్ళిందో తెలియదు, సుప్రీంకోర్టులో ఎంత దూరం వెళ్ళిందో తెలియదు, కానీ రీనీట్ మాత్రం కండక్ట్ చేయాలి. అట్లీస్ట్ 13 లక్షల మంది క్వాలిఫై అయ్యారు కదా, ఆ క్వాలిఫై అయిన వాళ్ళకైనా కండక్ట్ చేయండి, 23 లక్షల మందిని పక్కన పెట్టేసేయండి. లేదు అంటే ఐఐటి జేఈ ఎగ్జామినేషన్ మెయిన్స్ అడ్వాన్స్డ్ ఉంటుంది కదా, ఆ రేంజ్ లో ప్రజెంట్ రాసిన ఎగ్జామినేషన్ ని ప్రిలిమినరీగా తీసుకొని అడ్వాన్స్డ్ ఎగ్జామినేషన్ అనేది 13 లక్షల మందికి కండక్ట్ చేయండి అని చెప్పారు. ఓకే, ఈ పాయింట్ అయిపోయింది. ఈ పాయింట్ తర్వాత వేరే లాయర్ వచ్చారు, వేరే లాయర్ కూడా సేమ్ రీనీట్ కి సంబంధించి వాదించారు. దీని తర్వాత ఇంకొక లాయర్ వచ్చారు, ఆ లాయర్ ఏం చెప్పారంటే రీనీట్ అనేది ఉండొద్దు, రీనీట్ వల్ల చాలా మంది స్టూడెంట్స్ కి ఇబ్బందులు పడతారని చెప్పారు. అది నిజమే. అండ్ దీని తర్వాత అసలైన కేసు వచ్చింది. ఇది షాకింగ్ కేసు అనమాట, అంటే ఎవరు ఊహించని కేసు ఈ రోజు జరిగింది. అదే ఫిజిక్స్ లో ఆటమ్స్ క్వశ్చన్ ఉంది కదా, ఓకేనా, ఆటమ్స్ ఆఫ్ ఈచ్ ఎలిమెంట్ కానీ ఆటమ్స్ ఆఫ్ మోస్ట్ ఎలిమెంట్ కానీ, ఇది చాలా అంటే చాలా హైలైట్ అనమాట. ఈవెన్ సిజేఐ గారు కూడా ఎన్టీఏ క్వశ్చన్ చేశారు ఒకనొక స్టేజ్ లో. ఎన్టీఏ తరఫున సొలిసిటర్ జనరల్ గారు కూడా జనరల్ గారు కూడా ఏం చెప్పారంటే కూడా ఒకటే ఆప్షన్ ఉండాలి అని ఒప్పుకున్న స్టేజ్ తీసుకెళ్లారు అనమాట. సో ఇక్కడ ఏంటంటే వాళ్ళు ఏం చెప్పారంటే ఈ క్వశ్చన్ కి కరెక్ట్ ఆప్షన్ ఇవ్వకుండా ఈ 2 ఆప్షన్స్ ఇవ్వడం వల్ల ర్యాంకింగ్ పెరిగిపోయింది. దీనివల్ల 44 మెంబర్స్ కి 720 అవుట్ ఆఫ్ 720 వచ్చింది. సో దీనివల్ల ఈవెన్ ఎయిమ్స్ ఢిల్లీలో సీట్ వచ్చే పొజిషన్ లేదు, ఇది తప్పు అని వాళ్ళు వాదించారు. చాలా స్ట్రాంగ్ లాయర్స్ అనమాట, ఉమెన్ క్యాండిడేట్స్ చాలా స్ట్రాంగ్ గా వాదించారు. ఈవెన్ సిజేఐ గారిని ఒప్పించారు అనమాట. ఒకనొక స్టేజ్ లో సిజేఐ గారు కూడా అన్నారు, ఎలా ఉంటుంది ఇది, ఒక క్వశ్చన్ కి 2 ఆప్షన్స్ ఉండడం ఏంటి అని మాట్లాడుతుంటే ఈ ఆటమ్స్ ఆఫ్ ది మోస్ట్ ఆటమ్స్ ఆఫ్ ఈచ్ ఎలిమెంట్ ఆర్ మోస్ట్ ఎలిమెంట్ చూపిస్తాను చూడండి. సో ఇదే క్వశ్చన్ అనమాట. ఓకే, స్టేట్మెంట్ నెంబర్ 1 కరెక్ట్. స్టేట్మెంట్ 2 ఒక దగ్గర ఈచ్ ఎలిమెంట్ అని ఉంది కదా, ఈ ఈచ్ ఎలిమెంట్ అనేది ఓల్డ్ ఎన్సీఆర్టీలో ఉంది. ఓకేనా, సో మనకు న్యూ ఎన్సీఆర్టీలో మోస్ట్ ఆఫ్ ఎలిమెంట్ అని ఉంది. ఓకేనా, సో మోస్ట్ ఎలిమెంట్ అని ఉంది. ఒకవేళ న్యూ ఎన్సీఆర్టీని కన్సిడర్ చేస్తేనేమో స్టేట్మెంట్ 2 అనేది రాంగ్. ఓకేనా, ఓల్డ్ ఎన్సీఆర్టీని కన్సిడర్ చేస్తేనేమో స్టేట్మెంట్ అనేది 2 అనేది కరెక్ట్. అయితే ఇక్కడ సిజేఐ గారు ఒక కరెక్ట్ పాయింట్ అడిగారు. ఏం పాయింట్ అంటే, ఇప్పుడు క్వశ్చన్ పేపర్ వచ్చింది, క్వశ్చన్ బయటకు వచ్చింది, ఈ క్వశ్చన్ లో ఉన్న దాన్ని కంపేర్ చేసి అయితే మీరు ఓల్డ్ ఎన్సీఆర్టీ అయినా తీసుకోవాలి లేదా న్యూ ఎన్సీఆర్టీ అయినా తీసుకోవాలి. అట్లా కాదు అని న్యూ ఎన్సీఆర్టీని ఓల్డ్ ఎన్సీఆర్టీని తీసుకోవడం ఏంటి అని అడిగితే, లేదు సార్ మేము స్టూడెంట్ నుంచి పేరెంట్స్ నుంచి ఏదైతే దీని క్వశ్చన్ మీద రేజ్ చేసిన క్వశ్చన్ మీద కంప్లైంట్ రేజ్ చేశారు, దాని మీద ఎక్స్పర్ట్ కమిటీ తీసుకొని ఈ 2 ఆప్షన్లు ఇచ్చామంటే అది అట్లా ఎట్లా ఇస్తారు. ఇప్పుడు క్వశ్చన్ ఉంది కదా, ఈ క్వశ్చన్ ని బేస్ చేసుకొని అయితే ఓల్డ్ ఎన్సీఆర్టీ తీసుకోండి లేదా న్యూ ఎన్సీఆర్టీ తీసుకోండి. అయితే నాకున్న నాలెడ్జ్ ప్రకారం నేను చెప్తాను, ఎప్పుడు కానీ ఒక బుక్ నుంచి ఇంకొక బుక్ కొత్తగా మారింది అన్నప్పుడు సో దీంట్లో తప్పులు అనేది రెక్టిఫై చేసుకున్న తర్వాత కొత్త బుక్ ని ప్రింట్ చేస్తారు. అంటే కొత్త బుక్ ని ప్రామాణికంగా తీసుకోవచ్చు. అండ్ ఈవెన్ సిలబస్ కూడా మారింది కాబట్టి ఇదే సిలబస్ ప్రామాణికంగా చేసుకోమని ఈవెన్ ఎన్టీఏ కానీ ఎన్ఎంసీ కానీ పెట్టింది కాబట్టి సో దీన్నే తీసుకోవాలి కదా, న్యూ ఎన్సీఆర్టీని తీసుకోవాలి కదా అని సో కొద్దిసేపు వాదన జరిగినాయి, అటు ఇటుగా జరిగినాయి. అండ్ లాయర్ సైడ్ ఆల్మోస్ట్ సిజేఐ గారు కూడా ఒప్పుకున్నట్టు జరిగింది. దీని తర్వాత లాస్ట్ లో ఏం జరిగిందంటే సో ఆల్మోస్ట్ టైం అయిపోయింది, కోర్ట్ టైం అయిపోయింది, ఈ ఫిజిక్స్ క్వశ్చన్ మీదనే కోర్ట్ టైం అయిపోయింది. ఇప్పుడు ఏం చేశారంటే ఐఐటి బాంబే, ఐఐటి ఢిల్లీ డైరెక్టర్ అనే వాళ్ళతో 3 మెంబర్ కమిటీ ఈ క్వశ్చన్ మీద మోస్ట్ ఆఫ్ ద ఈచ్ ఆటమ్స్ ఆఫ్ ఈచ్ ఎలిమెంట్ అనే క్వశ్చన్ ఈ పాయింట్ ఉంది కదా, ఈ పాయింట్ మీద ఐఐటి ఢిల్లీతో 3 ఎక్స్పర్ట్ కమిటీ టుమారో, ఓకేనా, రేపు మధ్యాహ్నం 12 గంటల వరకు సో రిపోర్ట్ అనేది ఇవ్వాలి. ఈ రిపోర్ట్ ఇస్తే ఒకవేళ ఈ రిపోర్ట్ అనేది న్యూ ఎన్సీఆర్టీ ఆప్షన్, ఒకటే ఆప్షన్ తీసుకోవాలి, 2 ఆప్షన్లు తీసుకోవద్దు, ఒకటే ఆప్షన్ తీసుకోవాలి. ఒకవేళ ఏ ఆప్షన్ తీసుకుంటారు, ఓకేనా, ఓల్డ్ ఎన్సీఆర్టీని తీసుకుంటారా న్యూ ఎన్సీఆర్టీని తీసుకుంటారా, అక్కడ నాకు కొంచెం పాయింట్ అర్థం కాలేదు. ఇలా 2 ఆప్షన్స్ అనేది తీసుకోవడం వల్ల 4 lakhs ప్లస్ మెంబర్స్ కి బెనిఫిట్ అయిందంట. ఓకేనా, 4 లక్షల ప్లస్ మెంబర్స్ కి బెనిఫిట్ అయిందంట. అంటే వాళ్ళు ఓల్డ్ ఎన్సీఆర్టీ తీసుకోవడం వలన, న్యూ ఎన్సీఆర్టీ వల్ల తీసుకోవడం వలన, మేబీ ఓల్డ్ ఎన్సీఆర్టీని తీసుకోవడం వల్ల అనుకుంటా, ఓల్డ్ ఎన్సీఆర్టీని తీసుకోవడం వల్ల 4 లక్షల మంది స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బెనిఫిట్ అయింది. ఇప్పుడు కనుక ఓల్డ్ ఎన్సీఆర్టీని కన్సిడర్ చేయట్లేదు, ఇది స్టేట్మెంట్ 2 అనేది రాంగ్ అంటే ఆల్మోస్ట్ 5 మార్క్స్ పోతాయి. 4 లక్షల మంది స్టూడెంట్స్ కి 5 మార్క్స్ పోతాయి. అంటే ఈ 13 లక్షల మంది స్టూడెంట్స్ లో కొంతమంది డిస్క్వాలిఫై అవ్వచ్చు, ఆల్రెడీ డిస్క్వాలిఫై అయిన క్యాండిడేట్స్ ఉంటారు కదా వాళ్ళు రీక్వాలిఫై అవ్వచ్చు. అండ్ సీట్ వస్తుంది 1 మార్క్తో 2 మార్క్తో అనుకున్న వాళ్ళకేమో సీట్ పోవచ్చు, కొంతమందికి సీట్ పోకపోవచ్చు.
ఎప్పుడు ఈ రెండు ఆప్షన్స్ ని కన్సిడర్ చేయకపోతే ఏదైనా ఒక్క ఆప్షన్ మాత్రమే కన్సిడర్ చేసినప్పుడు ఈ 4 లక్షల మందిలో మీరు ఉన్నారా లేరా, ఓల్డ్ ఎన్సీఆర్టీ తీసుకుంటారా న్యూ ఎన్సీఆర్టీ తీసుకుంటారా అనేది మనకు తెలియదు. అది రేపు వచ్చే డెసిషన్ మీద ఉంటుంది. కాబట్టి రేపు వచ్చే డెసిషన్ అనేది ఒకవేళ చేంజ్ అవుతే ఎంటైర్ ఇండియాలో ఉన్న నీట్ యూజీ 2024 రిజల్ట్ అనేది మళ్ళీ రీపబ్లిష్ చేయడం జరుగుతుంది. రిజల్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి మళ్ళీ కొత్త ర్యాంక్ కార్డ్ ఏవైతే ఉన్నాయో అవి ఇష్యూ చేస్తారు. అండ్ మళ్ళీ మీకు మార్క్స్ అనేవి కొత్తగా రావడం జరుగుతుంది. ఉన్న మార్కులు ఉన్నప్పటికీ కూడా ర్యాంకింగ్ లో డిఫరెన్సెస్ అనేవి ఖచ్చితంగా వస్తాయి. ఎందుకంటే ఫస్ట్ టాప్ 44 మెంబర్స్ 720 అవుట్ ఆఫ్ 720 వచ్చారు కదా, వీళ్ళ ర్యాంకింగే మారుతుంది. అక్కడ ఎక్కడైతే ర్యాంకింగ్ మారిందో ఒక్కొక్క ర్యాంకింగ్ మారుకుంటూ వస్తుంది. ఆల్మోస్ట్ 4 లక్షల మంది. అయితే న్యూ ఎన్సీఆర్టీ కరెక్ట్ అయితేనేమో 4 లక్షల మంది ర్యాంకులు రాంగ్ అవుతాయి. ఒకవేళ ఓల్డ్ ఎన్సీఆర్టీ కన్సిడర్ చేస్తేనేమో మిగతా వాళ్ళు 11 లక్షల మిగతా 9 లక్షల మంది స్టూడెంట్స్ ఉన్నారు కదా, వాళ్ళవి మారుతాయి. అంటే నాకు తెలిసిన ఫిజిక్స్ లెక్చరర్ సతీష్ బాబు నన్ను మాట్లాడాను, డాక్టర్స్ మెడికల్ అకాడమీ. సో అన్న చెప్పింది ఏంటంటే మేబీ ఛాన్సెస్ ఎలా ఉంటాయో చూద్దామన్నా న్యూ ఎన్సీఆర్టీ ప్రకారం ఉండొచ్చేమో అన్నట్టు మాట్లాడారు అనమాట. అంటే నేను తెలుసుకున్న తర్వాతనే, ఎక్స్పర్టే, నేనేం ఫిజిక్స్ ఎక్స్పర్ట్ని కాదు కాబట్టి ఎక్స్పర్ట్ని అడిగి తెలుసుకున్న తర్వాతనే మీకు నేను చెప్పడం జరుగుతుంది. సో రేపు డెసిషన్ కోసం వెయిట్ చేద్దాం. రేపు ఆఫ్టర్నూన్ ఈ డెసిషన్ వచ్చిన తర్వాత, అంటే ఈ కేసు డిఫరెంట్ అండ్ మనకు రీనీట్ అనే కేసు డిఫరెంట్. సో ఇప్పుడు ఈ కేసుకి సంబంధించింది 12 o'clock, మన మధ్యాహ్నం 12 o'clock అంటే ఆఫ్టర్నూన్ సెషన్ లో కనుక, సో ఈ కేసు ఫిజిక్స్ కేసుకి సంబంధించిన రిజల్ట్ వచ్చిన తర్వాత రీనీట్ అయితే ఉండకపోవచ్చు, మాక్సిమం 100% రీనీట్ ఉండకపోవచ్చు. ఈ ఫిజిక్స్ క్వశ్చన్ మీదనే కంప్లీట్ జడ్జిమెంట్ రావడానికి అయితే ఛాన్సెస్ అనేవి ఉన్నాయని నాకు అనిపిస్తుంది. ఇది నేను చూసింది, ఓకేనా, 8 hours లో ఇది మాత్రమే నేను గుర్తుపెట్టుకుంది. ఇంకేమైనా మిస్ అయినట్లయితే నేను అన్నాను ఈ పాయింట్ మిస్ అయినామనేది కింద కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి. అండ్ ఒకవేళ ఈ క్వశ్చన్ విషయానికి వస్తే సిలబస్ మారింది కాబట్టి నిజానికి బుక్లు ఎప్పుడు కానీ ఓల్డ్ బుక్ నుంచి న్యూ బుక్ వచ్చింది అంటేనే తప్పులు రెక్టిఫై చేసుకున్న తర్వాత న్యూ బుక్ అనేది ప్రింట్ అవుతుంది. సో మేబీ ఎలా ఇస్తారు ఏంటనేది వెయిట్ చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో ఎవరు నెగిటివ్ కామెంట్ పెట్టినా నేను ఖచ్చితంగా పెడతా, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే నేను చదువుకున్న వాళ్ళని రెస్పెక్ట్గా నేను ఉంటాను, నాకు కూడా రెస్పెక్ట్ ఇవ్వాలని కోరుకుంటాను. థ్యాంక్ యూ.